నడుస్తున్నటువంటి ప్రభుత్వం గత 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బట్టి మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాగే రాష్ట్రంలో ఈ నిరుద్యోగత ఏ విధంగా పెరిగిందని చెప్పుకొని ఈరోజు రిలీజ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంలో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే చేస్తున్నటువంటి రిలీజ్ చేసినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్ స్థానం నిరుద్యోగం పరంగా ఏ విధంగా అట్టడుగుల స్థానంలోకి వచ్చిందని మన ప్రజానికానికి అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నా. అలాగే మన శ్రీకాకుళం నియోజకవర్గం మనం చూసుకున్నారే, మరి అమ్మగారు 2014లో మన క్యాబినెట్ మంత్రి పదవిలో ఉన్నటువంటి ప్లేస్లో అయినా సరే వచ్చినటువంటి అమ్మగారు ఆ టైంలో నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి స్థానంలో అయినా సరే ఒక నిరుద్యోగానికి ఏ విధంగా పునాది అడ్డగొట్టి వేశారో, అలాగే శ్రీకాకుళం స్పోర్ట్స్ స్టేడియం అయితేనేమి, అలాగే అంపోల్ దగ్గర ఇంకా నిరుద్యోగం కోసం ఇంక వచ్చినటువంటి వివిధ కార్యక్రమాలు అయితేనేమి ఏ విధంగా అడ్డుకట్ట వేసి నిరుద్యోగానికి తగ్గించాలని ఏ విధంగా చేశారో దానికి పూర్తి భిన్నంగా ఈరోజు గవర్నమెంట్ నడుచుకుంటుందని ఈ శ్రీకాకుళం నియోజకవర్గ ప్రతి కుర్రాడికి ప్రతి అన్ఎంప్లాయ్ కూడా ఈ సందర్భంగా మరొక విధంగా ఒక అన్ఎంప్లాయ్ ఆవేదనతో కూడుకున్నటువంటి ఆవేదనతో నేను చెప్పుకుంటున్నాను. అలాగే మరి పరిశ్రమలు, మరి ఇండస్ట్రీస్, అలాగే పరిశ్రమలు అప్పటి నుండి 2014లో మన గవర్నమెంట్ వచ్చేటప్పుడు అవతల అధికార పక్షంలో అయినా సరే ఇతర ప్రతిపక్షంలో అయినా సరే అక్కడ వేరే పార్టీ ఎవడైతే కాదు మన పార్టీ వాడి పార్టీని చూడకుండా పరిశ్రమల పరంగా అయినా సరే ఈరోజు అనంతపురం పెనుకొండ కియా పరిశ్రమ అయితేనేమి, అలాగే మన శ్రీకాకుళం ఈ సరౌండింగ్లో వచ్చినటువంటి పరిశ్రమలు అయితేనేమి, ఎన్ని పరిశ్రమలు వచ్చినా సరే దానికి నిలువుత్త రూపం నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఓ భిక్షని అనుకొని ఈ విధంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ ఇంకోసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి ఇండస్ట్రీస్, మరి ఇప్పుడు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో వీళ్ళు నాకు 2 రోజుల క్రితం ఒకటే అన్నారనమాట, మీ పార్టీ మా పార్టీ అని కుమ్ములాడుకొని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు తప్ప కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఏ సమావేశంలోకి వెళ్ళినా మీ పార్టీ ఎలా అంటున్నారు మా పార్టీ ఎలా అంటున్నారు అని కన్ఫ్యూజ్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. నిన్నే ఒక మన నియోజకవర్గ గుండు శంకర్ గారు అయితేనేమి 19 వరకు ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం కళ్ళకు కట్టినట్లు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఇచ్చేసా, పోలవరం చేసా, ఇచ్చేసా అని 2018-2019 సంవత్సరంలో నియోజకవర్గానికి 3-4 బస్సులు వేసి ఇది నేను చేసా అని నా జబ్బ చరిచే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జబ్బ చరుచుకునే విధంగా చూపించారు ఈరోజు. కానీ ఆ రోజు చూపించారు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సరే పక్కన ఈ పరిశ్రమ పెట్టానని చెప్పేసి పక్క నియోజకవర్గానికి ఒక ఆటో కూడా వేయనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని ఈ నియోజకవర్గానికి ఇంకో విధంగా తెలియజేసుకుంటాను. మరి పరిశ్రమల పరంగా ఇంకో విధంగా చూసుకున్నా సరే ఇప్పుడు పెడుతున్నటువంటి పరిశ్రమలు భావనపాడు ఇంటర్నేషనల్ పోర్ట్ అయితేనేమి, ఇక్కడ మన విజయనగరం జిల్లా దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ అయితేనేమి, అలాగే ఇంకా చూసుకోవాలంటే కియా పరిశ్రమ అయితేనేమి, ఈ పరిశ్రమలన్నిటికీ పునాది వేసిన మూలకర్త ఎవరైనా ఉంటే ఈ రోజు కూడా ప్రతి వ్యక్తి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి రాష్ట్ర పౌరుడు కూడా ఈ రోజు చేయి చూపించాల్సింది నారా చంద్రబాబు నాయుడు వైపే ఏదైనా సరే. ఎందుకంటే ఈ రోజు అటువంటి ఏదైనా జీడిపిలో అయినా సరే ఎస్జీడిపిలో అయినా సరే స్టేట్ జీడిపిలో అయినా సరే ఈ రోజు నుంచి ఏదైనా సరే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో చెప్పుకుంటున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ పరిశ్రమల్లో నెంబర్ 1 పొజిషన్లో వచ్చిందని. జగన్మోహన్ రెడ్డికి సూటికి ఒకటే ప్రశ్న, నువ్వు ఇప్పటి వరకు అయితే ఏది చేయలేదు, అంతా చేసిందల్లా టీడీపీ గవర్నమెంటే, నువ్వు చేయడానికి ఇంకేం లేదు, అంతా చేయాల్సిందల్లా టీడీపీ గవర్నమెంటే. అతను చేసిన అభివృద్ధిని నేను చేశానని చెప్పుకొని ఆ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఈ పరిశ్రమలు తీసుకొచ్చని చెప్తున్నారు. కానీ ఈ రోజు ప్రతి నిరుద్యోగ వర్గం నువ్వు పరిశ్రమ తీసుకొచ్చినట్లయితే ఈ రోజు నిరుద్యోగం ఎందుకు ఎక్కువ అవుతుంది? ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇంచుమించుగా విద్యలో టాప్ పోస్ట్ అని చెప్తున్నాం. ఏదైనా సరే ఆ విద్యకు అందించిన ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి ఈ రోజు అయినా సరే. ఈ విధంగా మరొక్కసారి ఈ శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజలకు ఏదైనా మేము చెప్పాలి అనుకుంటామంటే ముందు పరిశ్రమలను కాదు, ముందు మన భవిష్యత్తు నిలబెట్టుకోవడానికి ఒక పవర్ఫుల్ లీడర్ కావాలి. ఆ తర్వాత పరిశ్రమలు దాని అంతటి అవే వస్తాయి. అటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారని అనుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గంలో అమ్మగారు, రాష్ట్ర మంత్రివర్గంలో సరే నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ విషయంలో మరొకసారి ఆలోచించుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో భవిష్యత్తు కోసం మీరు ఏ విధంగా పాటుపడాలని చెప్పేసి మరొకసారి ఇంకో ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఆడనుకోండి, మీరు ఏమైనా అనుకోండి. అతని కోసం చెప్పాలంటే ఒక యుగం కావాలండి. అతను పరిపాలించేది 2019 మే నెల కానించి ఈ రోజు వరకు సుమారు 4 సంవత్సరాల 10 నెలలు కావస్తుంది. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో అతను ఇచ్చిన హామీ, ఇవ్వనటువంటి హామీ టోటల్గా ఏం చేశాడంటే నవరత్నాల పేరు చెప్పి మొత్తం సర్వనాశనం చేశాడండి. ఉద్యోగస్తులకి సుఖం లేదండి, పెన్షనర్లకి సుఖం లేదండి, భవన నిర్మాణ కార్మికులకి సుఖం లేదండి, రోజుకాల కూలీకి సుఖం లేదండి, అంగన్వాడీలు మొన్నటి వరకు స్ట్రైక్ చేసిన వాళ్ళకి సుఖం లేదండి. ఎవరికి సుఖం ఉందండి అతని పరిపాలనలోని? ఏ ఒక్కరికి సుఖం లేదు.
అతను ఏం చేస్తున్నాడంటే దోచుకోవడం దాచుకోవడం ఆ రెండే తప్పిస్తే అతనికి ఏ రకమైనటువంటి ఇది తెలియదండి. అసలు తర్వాత వయసు ఉండాలండి పరిపాలన చేయాలంటే. ఏదో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వస్తే ఏదో పెద్దగా పరిపాలించేస్తాడు, ప్రజలకు ఏదో మేలు చేస్తాడు, మా అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, మా ఇంట్లోనే ఏదో కూడబెట్టేస్తాడు, మా మా వాకలు చేస్తాడనేసి ప్రజలు అతని మాటలు ఏం విశ్వసించి అతనికి ఓటేసి గెలిపించారు. గెలిపించినందుకు కానీ ఇవాళ ప్రతిఫలం వాళ్ళు చూస్తున్నారండి. అతను ఉదయం చేసిన దానికి సాయంకాలం చెప్పిన దానికి చాలా వ్యత్యాసం చూసి నీకు నమస్కారం, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు బాబు అని శతకోటి ధన్యవాదాలు చేస్తున్నారండి, శతకోటి నమస్కారాలు పెడుతున్నారండి ప్రజలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం చెప్పాలి అంటే చాలా టైం తీసుకుంటారు. ఏమి అభివృద్ధి చేశాడండి? ఎక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాడండి, ఎక్కడ కొత్తగా ఒక ఉద్యోగం ఇచ్చాడండి, ఎక్కడ ఏమైనా సరే ఒక రోడ్డు వేయించాడండి, ఏటి చేయించాడండి, ఎక్కడ ఒక ఇల్లు కట్టించాడండి. నేను కట్టుతున్నది ఇది ఇల్లు కాదు ఊళ్ళు అని అన్నాడు. ఊళ్ళు లేదు ఇల్లు లేదండి. అతను ఏం చేశాడండి? ఉట్టినే ప్రజలను మభ్యపెట్టడం, అంతా మాయ చేయడం, అతను స్వలాభం కోసం, అతని స్వార్థం కోసం అతని జేబులు నింపుకోవడం, ఇదండి వాళ్ళు. అతనే కాదు, అతని క్యాబినెట్లో ఉండేటటువంటి ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ అందరూ కూడా ఏం తిరిగి చూసుకునే అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడాను వాళ్ళు కూడా ఇవాళ తిరిగి పోటీ చేయడానికి కూడా దొంకుతున్నారంటే ఇతని పని ఎంత వ్యతిరేకం ఉన్నదో చూడండి. రాత్రి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం. అతను స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు, నేను ఓడిపోతే స్వచ్ఛందంగా దిగిపోతాను, నాకేం భయం లేదు. అతను ఒప్పుకున్నాడంటే అంత నిర్వేదంతో అతను మాట్లాడుతున్నాడంటే అతనిలో కూడా ఒక రకంగా భయం వచ్చిందండి. భయం రాకపోతే ఆ మాటలు రావు. ఎప్పుడైనా బియ్యం ఉండేవి. పెన్షన్ అంతవా సెక్రటరీ ఒక దగ్గరికి వచ్చి ఆ ఊర్లో ఒక 20 మంది 25 మంది ఉంటే ఒక గంటలో ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అలాంటిది ఒక 2 పెన్షన్లకి ఒక వాలంటీర్ అట, వాళ్ళకి 5,000 జీతం అట. ఆ డబ్బులు ఎవరివేండి? ఆ 5,000 ఈ జనాలవేనే. 2 పెన్షన్లు పంచడానికి 5,000 నెలకి ఇస్తాను అంటే వేస్ట్ కదా డబ్బులు. మరి ఈ బియ్యం డబ్బులు, ఈ బియ్యం పంచుతుంటే ఫ్రీ బియ్యం అలా నరేంద్ర మోడీ ఇచ్చిన బియ్యమే ఈడు పంచుతాడు వచ్చి, మరి ఏటి లాభము? అటుకొక బండి, అటుకొక హంగామా, అటుకొక మిసనాట, ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. పండుగ ఎలాంటి పాలన ఉంది జగన్ది. కరెంటు బిల్లు ధరలు అయితే మీరు చూడక్కర్లేదు. సామాన్య ప్రజలు ఒకటి బతకలేకపోతాడు. వాళ్ళ ఎవడో పెద్ద ఇంటోడు గట్టిగా ఉన్నోడు తప్ప సామాన్య ప్రజలు ఇప్పుడు ఈ ఇంటి గంటలు కొట్టుకున్నోడు గారు బ్రతకలేకపోతాను విపరీతంగా. ఆయిల్ రేట్ తగ్గించేస్తాను అన్నాడు మహానుభావుడు వచ్చి. అప్పుడు చంద్రబాబు టైంలో 85, 75 రూపాయలు ఉన్న ఆయిల్ ఇప్పుడు 120, 130 అయ్యింది. ఎవడి వల్ల అయ్యింది? జగన్ వల్లే.